26వ తేదీ అక్కడ ఆ బిల్లు పాస్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత 100 సంవత్సరాల పైన నుంచి కూడా ఈ వక్ఫ్ భూముల పైన వ్యతిరేకత వాళ్ళు విషం నింపుకొని చేస్తూనే వస్తున్నారు. ఎప్పటికప్పుడు బ్రిటిష్ వాళ్ళు గాని స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాని వక్ఫ్ భూములకు అండగా నిలుస్తూ కాపాడుకుంటా వస్తే ఇప్పుడు మెజార్టీ ఉండదనే ఉద్దేశంతో బీజేపీ దాన్ని ఎలాగైనా వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని కక్కేదానికి ప్రయత్నిస్తానే ఉంది. మనకు భారతదేశంలో త్రివిధ దళాలైన నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీకి సంబంధించిన భూమి భారతదేశంలోనే అత్యధికంగా ఉంది. దాని తర్వాత రైల్వేలకు ఉంది. ఈ రెండింటి తర్వాత ఎక్కువ భూమి ఉండేది మన వక్ఫ్ భూమి. ఈ రెండింటి తర్వాత భారతదేశంలో అత్యంత భూమి గల భూ యజమాని. అలాంటి భూమిని ప్రభుత్వం మీదకి తెచ్చి దాని కంట్రోల్ ను కలెక్టర్లు, ప్రభుత్వాలు, ముస్లింయేతరులు మెంబర్లుగా చేసి దాన్ని అన్యాక్రాంతం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఈ ప్రయత్నాలు సాగవు. వీళ్ళ ప్రయత్నాలు ఎన్ని చేసుకున్నా సిఐఏ, ఎన్ఆర్సీ అప్పుడు కూడా వాళ్ళు చాలా ప్రయత్నించినారు. భారతదేశం యావత్తు మతాలకు అతీతంగా కేవలం ముస్లింలే కాదు, మతాలకు అతీతంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి పోరాడి దాన్ని టెంపరీగా ప్రస్తుతానికి నిలుపుకున్నారు. 400 పార్ అనే నినాదంతో వాళ్ళు కన్నా 400 వచ్చిందంటే దాన్ని మళ్ళా తెరపైకి తెచ్చేవారు. సంపూర్ణ మెజార్టీ లేదు కాబట్టి దాన్ని ఇంకా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ విషధోరణి జరుగుతూనే ఉంది. ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచన చేయాల. మనకి ఈ రోజు పని జరుగుతుందా, మనకి ఈ రోజు ఇల్లు గడుస్తుందా, మనం బాగానే ఉన్నామా, మన కోసం ఉన్న పెద్దలు మనల్ని బాయ్ బాయ్ అని చెప్పి బాగానే మాట్లాడుతున్నారా, ఇంత మాత్రమే కాకుండా కొంచెం లోతుగా ఆలోచన చేయండి. కొన్ని సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల. ఎందుకంటే బీజేపీ మన భారతదేశంలో విషయం ఏ విధంగా వేసిందంటే, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇక్కడున్న చాలా మంది పెద్దలు ఒక తరగతి గదిలో దాదాపు 30-40 మంది నుంచి 100 మంది దాకా ఉండేవారు. మా క్లాసులో అయితే నేను 10వ తరగతిలో 134 మంది ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా ఆ తరగతిలో ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు అనేది మాత్రమే గుర్తుండేది. అంతకు మించి ఎలాంటి ఇది లేకుండా భుజాలు చేసుకుని ఆటలాడుతూ, ఆడుతూ, పాడుతూ, గేమ్లు ఆడుతూ, చదువుకుంటూ ఎంతో కలివిడిగా ఉండేది. పరిస్థితులు చాలా బాగుండేవి. ఇప్పుడు చూస్తే అలాంటి ఆప్యాయతలు, ప్రేమలు పోయి తరగతి గదిలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది ముస్లింయేతరులు ఉన్నారనే లెక్కలు చిన్న పిల్లాన్ని అడిగినా కూడా దాని మీదనే ఉంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలో ఉన్న మన భారతీయులందరూ సహోదరులు చాలా మంచి మనసున్న సోదరభావంతో మెలుగుతున్న ప్రజలు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలానికి, వారి కోరికలను, వాళ్ళ గెలుపును, వాళ్ళ ఉద్దేశాలను పుచ్చుకోవడానికి ఈ మనసుల్లో బీజాలు వేస్తా ఉంది. అది అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకెళ్తున్నారు. అది రాబోయే రోజుల్లో కనపడుతుంది. అదే స్వామి చెప్పినట్టుగా ఫస్ట్ పోయినాడు వాడే కదా పోయేది, నేనేం ఫోన్లు అనుకుంటే ఈ రోజు ఒకటి, రేపు ఇంకోటి, మన్నాడు ఇంకోటి అని చెప్పి అది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ విధంగా బీజేపీ భావజాలాన్ని భారతదేశంలో చొప్పించింది. దానికి సాక్ష్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని అధిగమించాలంటే మనము రాబోయే తరాలకు ఏం చేయాలా, మనం వక్ఫ్ భూమి పైన మనం ఏ విధంగా పోరాడాలా, ఎవరితో మనం కలిసి ఉంటే మనల్ని మనం రక్షించుకోగలం అనేది రాబోయే రోజుల వరకు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలా. ప్రస్తుతానికి మాత్రమే ఇది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న పరిపాలనలో వీళ్ళు గెలుస్తానే మొత్తం ఈవీఎంలతోనే
ఇంతవరకు మా సోదరుడు చెప్పినట్టు నేను ఈ మధ్యనే మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా అధ్యక్షురాలు శరణమ్మకు చెప్పడమైనది. దేశం యావత్తు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆ సదరు ఊర్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో ధర్నాలు చేయాలా. అది దేశం యావత్తు ఉద్యమంలాగా చేస్తే తప్ప బీజేపీ వాళ్ళకి అది కనువిప్పు కాదని చెప్పి నేను తెలియజేయడం జరిగింది. అలాగే నా చెప్తాను, నేను ఢిల్లీకి తెలియజేస్తానని చెప్పి చెప్పారు. కానీ దాంట్లో ఇంకా ముందుకు పోలేదు. ఈ మధ్య వేరే వేరే రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఎక్కడ ఎలక్షన్లు జరిగినా మనం చూస్తున్నాం. ఈవీఎంలతోనే ఈ మధ్యనే కంప్యూటర్లు తయారు చేసే ఆయన జుకర్బర్గ్ కూడా చెప్పాడు ఈవీఎంలను ఈజీగా ట్యాంపర్ చేయొచ్చని. ఇవన్నీ మనం చూస్తా ఉంటే ఈవీఎంలు ఉన్నంత వరకు బీజేపీకి అడ్డుకోలేదు. వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళను ప్రభుత్వ సంస్థలకు తెచ్చుకుంటున్నారు. ఈసీలు గాని జడ్జిలు గాని ప్రతి ఒక్క హెడ్ను వాళ్ళకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు తెచ్చిపెట్టుకుని వాళ్ళు ముందుకు పోతున్నారు. మనము నీతిగా భావి తరాల కోసం ఆలోచన చేసి మనం ముందుకు పోవాలా. ఈ వక్ఫ్ భూమిని మనం కాపాడుకోవాలంటే మనల్ని పాలించే వాళ్ళు సక్రమైన వాళ్ళు రావాలా. వాళ్ళు సక్రమంగా ఇప్పుడున్న వాళ్ళు కాదనేది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడున్న సక్రమంగా లేని పెద్దలు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకు మనం ఆమడ దూరం ఉంటే మనం రక్షింపబడతాం. వాళ్ళ భుజాన్ని చేసుకొని పోతే మనం పక్షింపబడతామని చెప్పి నేను ప్రతి ఒక్క ముస్లింకు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఇప్పుడు మా మండలాధ్యక్షులు మొహమ్మద్ షరీఫ్ అన్న, కుమారి మేడం, ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మైనార్టీ పెద్దలకు, మీడియా సోదరులకు, మా అక్క చెల్లెమ్మలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విషయం ఏమంటే వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసే ఎత్తుగడ మన కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ వక్ఫ్ బోర్డు అనేది కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఒక కుటుంబం వాళ్లకు పిల్లలు కలగకపోతే వాళ్లకు సంబంధించిన ఆస్తిని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే పొరుగు వ్యక్తులకు కానీ తన బంధువులకు కానీ ఇస్తే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు తప్ప చాలా మందికి అది ఉపయోగపడదనే కారణంతో అప్పుడు ఆ పెద్దలు ఆలోచన చేసిందేమంటే దేవుని పేరిట అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాలని మొదలుపెట్టింది వక్ఫ్ భూమి. అప్పుడు వాళ్ళు ఆ భూమిని వక్ఫ్ అనేది నాకు అర్థమైతే అంత కరెక్ట్ గా తెలీదు, వక్ఫ్ భూమిగా ఏర్పాటు చేసి ప్రారంభించిన ఆ వక్ఫ్ భూమి ఈరోజు వేల ఎకరాల పైన మన భారతదేశంలో ఉంది. మొఘలుల కాలంలో కూడా వక్ఫ్ భూమి చాలా ముస్లిం పెద్దలు దానం చేసి దాన్ని పోగు చేశారు. 1903లో అప్పటి ఇంగ్లీష్ ప్రభుత్వం ఆ వక్ఫ్ భూమిని ప్రైవేట్ తరం చేయాలని చెప్పి కొంతమంది అర్జీలు పెడితే అడ్డుకున్నది. దాని తర్వాత 1924లో దేశంలో ఉన్న అప్పటి మన భారతీయులు, అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో ఉన్నారు, అప్పటి మన భారతీయులు మరొకసారి వక్ఫ్ భూమిని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మొదలు పెడితే అప్పుడు చాలా గట్టిగా మందలించి బ్రిటిష్ ప్రభుత్వం అది వారి హక్కు, వాళ్ళు పోగు చేసుకున్న భూమి, వాళ్ళకి దానంగా ఇచ్చిన భూమి, దాన్ని లాక్కోవాల్సిన అవసరం లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఆ రోజే వీళ్ల గలాన్ని నిలబెడితే 1947 మనకు స్వతంత్రం వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళు దేశం వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత అప్పటికే 70 సంవత్సరాల నుంచి భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ 1954లో రకరకాల చట్టాలన్నీ చేస్తూ సొంతంగా భారతదేశాన్ని పరిపాలించుకునే క్రమంలో మన వక్ఫ్ చట్టాన్ని కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో చట్టం చేసి మన ముస్లిం సోదరులకు బాసటగా నిలిచింది. అప్పటి నుంచి వక్ఫ్ చట్టం చాలా బలంగా ఉన్నింది.
అయినా 1995లో ఇదే కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి చిన్న చిన్న లొసుగులు ఎక్కడో ఎవరో ఆక్రమించుకోవడం కానీ ఇలాంటి ఇచ్చిన దాన్ని ఏ విధంగా సంపూర్ణంగా వక్ఫ్లో ఏ రాత వల్ల చేరుతుందో గాని అలాంటి విషయాలు కొద్దిగా ప్రశ్నలు ఏర్పడితే 1995లో మరొకసారి దాన్ని మరింత దృఢంగా ఏర్పరిచి వక్ఫ్ భూమిని వక్ఫ్ చట్టంలో సవరణ చేస్తూ మరింత గట్టిగా చేసింది. అప్పటి నుంచి అది ఇష్టం లేని చాలా మంది ఎదురు చూసుకునుండి ఇప్పుడు 1924 ఆగస్టు 8వ తేదీన వక్ఫ్ బిల్లును మరొకసారి చట్ట సవరణ చేయాలని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి వాళ్ళ ఉద్దేశం 1924, 54, 95లో పటిష్టానికి చేస్తే 2024లో వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టారు. నిర్వీర్యం ఏ విధంగా అంటే వక్ఫ్ భూమికి ఒకే వ్యక్తి సర్వాధికారాలు కలిగి ఉండే విధంగా అందులో కొంతమంది సభ్యులు ఉండే విధంగా ఇప్పటి వరకు చట్టం ఉంది. దానికి ముస్లిమేతరులను ఇద్దరిని చేర్పించి ముస్లింలకు దాని మీద పట్టు కోల్పోయేలాగా చేసి ఒక్క నిమిషం